మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో, మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనకి జవాబు ఎలా దొరుకుతుంది? అలా చేసేస్తే అయిపోతుందా ప్రార్థన? అలా మనవి చేస్తే, అలా మొరపెడితే, అలా అడిగేస్తే దేవుని సన్నిధిలో జవాబు దొరుకుతుందా అంటే, దేవుడు జవాబు దొరుకుతుందనే అంటున్నాడు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక, ఒక బ్రాందీ షాపు ఇళ్ల మధ్యలో కట్టేశారు. మాకు ఈ బ్రాందీ షాప్ చాలా అభ్యంతరంగా ఉంది అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారు ఆ ఉత్తరం చూశారు. ఎవరికి అభ్యంతరంగా ఉంది? పలానా షాలేం రాజుకి అభ్యంతరంగా ఉంది. సరే, మళ్ళీ ఉత్తరం రాశాడు. సార్, మా ఏరియాలో బ్రాందీ షాప్ ఉంది, ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, మీరు దాని విషయంలో యాక్షన్ తీసుకోండి. మళ్ళీ అర్జీ వెళ్ళింది. మళ్ళీ అతను చూశాడు. అప్పుడు అడుగుతున్నాడు మాట, నేను ఇన్నిసార్లు కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను, కానీ ఇంకా జవాబు రాలేదు, అసలు ఏమాత్రం ఆయన స్పందించట్లేదు, కారణం ఏంటి? మీరు ఈసారి మీరు పెట్టే లెటర్ నాకు చూపించండి అని అన్నాడు. అప్పుడు ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అది చూసి, ఏమండి మీ సమస్య అంతా రాశారు, బాగానే ఉంది, కింద సమస్య వరకు రాశారు, బాగానే ఉంది, మీ ఏరియాకి ఆ బ్రాందీ షాపుకు చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సుమారు ఒక 200 ఇళ్ళు ఉంటాయండి. అంటే 200 ఇళ్ళకి ఎంతమందికి అభ్యంతరం? అందరికీనండి. మరి అందరికైతే ఒక్కడే సంతకమే ఉంది ఇక్కడ? అలా కాదు. ఎంతమందికి అది సమస్యగా ఉందో వాళ్ళందరినీ సమకూర్చండి, వాళ్ళందరితో సంతకాలు పెట్టించండి. అప్పుడు కలెక్టర్ గారు చూసినప్పుడు మీ ఉత్తరం మీద ఇంచుమించు దాని మీద 80 సంతకాలు కనబడినాయి అనుకోండి. పరిస్థితి చాలా తీవ్ర రూపంలో ఉంది. అప్పుడు బాగుంటుంది రియాక్షన్. మీరేమో అత్తమానం ఉత్తరం రాస్తున్నారు కానీ దాని మీద ఒకటే సంతకం పెడుతున్నారు, మీ ఒక్కడికే సమస్య, మిగతా వాళ్ళు ఎవరికి సమస్య లేదులే, ఆ ఒక్కడి గురించి ఏముందిలే, ఇద్దరు గురించి ఏముందిలే అనుకున్నాడేమో. మరి మిగతా వాళ్ళు ఎవరికి అభ్యంతరం లేదా? చచ్చిపోతున్నారండి. మరి వాళ్ళందరితో పెట్టించండి సంతకాలు. సంతకాలు పెట్టబడి వెళ్ళి 80 మందికి సమస్య. చాలా ఆలోచిస్తున్నాడు. ఒక 100 మంది అలా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయారు నడుచుకుంటా, ర్యాలీ చేసుకుంటా. ఒక అట్ట మీద మా ప్రాంతంలోంచి బ్రాందీ షాపును తొలగించాలి అని
బ్యానర్లు పెట్టుకుని అవన్నీ పట్టుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నుంచున్నారు. కలెక్టర్ గారు అప్పుడే జీబుని దిగారు. ఎవరై వీళ్ళంతా? మొన్న మీకు అర్జీ ఇచ్చారు కదండి. ఆ ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉందంటండి, ఆడోళ్ళకి చాలా అభ్యంతరకరంగా ఉందంటండి. అందుకని వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మా అందరికి ఇంతమందికి సమస్య ఉందని తెలియజెప్పడానికి వచ్చారండి. మీ సమస్యను 2 రోజుల్లో నేను పరిష్కారం చేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇంత ఎక్కువ సమూహం ఒకే విషయం మీద ఎప్పుడైతే ఫోకస్ చేశారో పరిస్థితి త్వరగా జవాబు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుని ప్రజలైన వాళ్ళు కూడా ఇలా సమాజంగా కూడుకోవాలట. సమాజంగా కూడుకొని ఆ సమాజ మందిరంలో మీ మనవులు ఏవైతే ఉన్నాయో అందరూ ఏక మనస్సు మీదకి వచ్చి ఏక మనస్సుతో ఆ మనవులన్నీ కూడా దేవుని దగ్గర జవాబు పొందుకునే దాని కొరకు దేవుని దగ్గర బ్రతిమాలుకుంటూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబులు రావు. దావీదు ప్రార్థన చేస్తే జవాబు రాలేదు. దావీదు గారు ప్రార్థన చేశారంట, ప్రార్థనకి జవాబు రాలేదట. ఈయన గురించి దేవుడే అంటాడు, నా హృదయానుసారుడు దావీదని. ఈయనంటే దేవుడికి చాలా ఇష్టం, దేవుడంటే ఈయన కూడా చాలా ఇష్టం. కానీ ఈయన లెటర్ పెడితే దేవుడు వినలేదంట, రిజెక్ట్ చేశాడంట. దావీదు భార్య బెత్షెబా నిండు చోళాలుగా ఉంది, బిడ్డను కంది, మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత అతను రోగి అయిపోయాడు, కదులు మెదులు లేడు, ప్రాణం మాత్రమే ఉంది. అప్పుడు దావీదు తన ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని చూసినప్పుడు, ఆ సందర్భం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమి రాసి ఉంటుందంటే, దావీదు మానక ఏడుస్తా ఉన్నాడట. బోరు ఏడుస్తున్నాడట. ఎంత విజ్ఞాపనో చేస్తున్నాడట, ఎంత ప్రార్థనో చేస్తున్నాడంట దావీదు. అంత ప్రార్థన చేస్తుంటే దావీది దేవుడు ఆకాశం నుంచి కనీసం స్పందించట్లేదంట. నీకేం చేయాలో అదే చేస్తానన్నట్టుగా దేవుడు చూస్తున్నట్టుగా ఉంటుంది ఆ అంశం చదువుతూ. ఎంత ప్రార్థన చేశాడు దావీదు? అమ్మా, పరుపు తేలాడిపోయాడు. చూడండి ఆ వాక్యం. తను ఎంత ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో. అమ్మ చదవండి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు చదువు. ఎన్ని రోజుల నుంచి అంటే బాదుకుంటున్నాడు. అందరూ వచ్చి లెగండి అయ్యా, ప్లీజ్ అయ్యా, లెగండి అయ్యా అంటే ఇంకా నేను లెగను. ఇక ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే దావీదు, ఇక అన్నం మానేశాడు, నీళ్లు మానేశాడు, నిద్ర మానేశాడు. తన గదిలో పడి ఏడుస్తున్నాడు. అలా పడి పడి ఏడుస్తున్నాడంట తన గదిలో పడి. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఏడ్చేడ్చి దావీదు చచ్చిపోతాడేమో అని. ఏడ్చి 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 దావీదు చచ్చిపోతాడేమో అని.
యాకోబు అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనోపూరకమైనదై బహుబలము గలదై ఉంటుంది. చూడండి, యాకోబు రాసిన పత్రికలో మాట మాట్లాడదు మనకి. ఎంత బలంగా ఉంటుందంటే, అతడు ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇస్తుందంట. అతను ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇవ్వడం ఆపేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం 15వ వాక్యం. 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. విశ్వాస సహితమైన దేవునికి స్తోత్రం. చదవమ్మా. నీతిమంతుని విజ్ఞాపన మనోపూరకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఇప్పుడు మన దావీదు గారు ఎవరో? దావీదు గారు ప్రార్థన చేస్తారు కదా, అక్కడ పోల్చి మాట్లాడుతూ దావీదు గారు ఇక్కడ ఈ బలం కలిగి ఉంటుంది ప్రార్థన అని చెప్పేసి మాట్లాడుతూ ఏంటంటే ఏలియాను గుర్తు చేస్తున్నాడు. ఏలియాను ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, వీళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు గట్టిగా ప్రార్థన చేస్తారంట, బయలారా బయలారా అని. బయలు దిగి రాలేదంట. ఏలియా సాయంకాల నైవేద్య సమయానికి వచ్చాడట. అదే అక్కడ వెళ్ళాడట. పడిపోయిన ఇశ్రాయేలు 12 గోత్రములు లెక్క చొప్పున రాళ్ళు తీసుకుని రాళ్ళు కట్టెలు చెక్క పేర్చి దాని మీద ఎద్దును ఒకటి వధించి దాని మీద మాంసం వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. అతను ప్రార్థన ఇంకా ముగించలేదంట. ఆకాశం నుంచి అగ్ని దిగి దహన బలిని, కట్టెలని ఏమండి మొత్తం బొగ్గి చేసేసిందంట. బొడిదైపోయినాయంట. అది ఆయన 7 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన 7 నిమిషాలు ప్రార్థన చేశాడట. ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే గదిలో పడి ఏడుస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అతని పరుపు తేలాడిపోయేంత భారంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత భారంగా ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడి సన్నిధిలో. నాకు ఈ వచనాలు ఆ వచనాలు చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, కొన్నిసార్లు ప్రభు చిత్తాన్ని బట్టి జవాబు రాకపోతే కొన్ని పరిస్థితుల్లో మన దౌర్భాగ్యమైన స్థితిని బట్టి ప్రార్థనలకు జవాబు రాదు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రావడానికి దేవుని చిత్తం కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మన దౌర్భాగ్యమైన బ్రతుకే. ఎందుకు దావీదు ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదు? అతని మదిలో, తన ఎదలో పాపం ఉంది. తన హృదయంలో పాపం స్థిర నివాసం చేస్తుంది. పాపి అయిన వాడి ఒకడి మనవి దేవుడు ఆలకించడు. నేను పాపులను రక్షించడానికి దేవుడు వచ్చాడు కదండి. సమరయ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి నా వ్యాపారం బాగుండేటట్టు ప్రార్థన చేయమంది అనుకోండి, యేసుప్రభు ఊరుకుంటాడా? నేను వ్యభిచార వృత్తి చేస్తున్నాను, మా వ్యాపారం బాగుండేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అంటే యేసుప్రభు ఆవిడ్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు. జక్కయ్య వచ్చి ప్రభువా ఇంకా నాకు మంచిగా ట్యాక్సులు వస్తే నీకు దశంభాగం కాదు ప్రభువా, డబుల్ దశంభాగం ఇస్తాను ప్రభువా అంటే అతను ప్రార్థన ఆలకిస్తాడా? పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ పాపంలో ఉంటానంటే నేను రక్షించడానికి ఆయన సిద్ధంగా లేడు.
ప్రతి ప్రార్థన నిరాకరించక ఆలకిస్తాడు కానీ దేవుడు, నువ్వు వ్యర్థమైన పనులు చేస్తూ నీ మనసు నిండా పాప ప్రేరేపణలతో నిండిపోయి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడి దగ్గర నుంచి జవాబు రాదు. దానికి పెద్ద నిర్వచనం దావీదు అక్కడ చేస్తున్న ప్రార్థనే. పరుపు తేలాడిపోయేటట్టుగా ఏడుస్తున్నాడట. తను ఏడుస్తుంటే ఎవరు లేపలేకపోయారంట దావీదుని, ఎవరు ఆపలేకపోయారంట, అంత ఏడ్చాడంట దావీదు. ఆ బిడ్డ కోసం ఎందుకంత తపన పడ్డాడో, ఎందుకంత ఏడ్చాడో, ఎందుకంత వేదన పడ్డాడో ఆ బిడ్డ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలా. నీ జీవితంలో పాపం, నీ ఎదలో పాపం, నీ మదిలో పాపం, నీ ఆలోచనలో పాపం, నీ క్రియల్లో పాపం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసి ప్రభువా ఈ ప్రార్థనలో జవాబు దయచేయి నాయనంటే జవాబు ఎలా దొరుకుతుంది? ఎలాగూ నీకు జవాబు వస్తుంది? జవాబు రాదు. ఎప్పటికీ రాదు జవాబు. ఇప్పటికే అనుకుంటున్నారేమో మీరు, ఎప్పటికీ రాదు జవాబు. యాకోబు లాంటి మహావీరుడు, యాకోబు లాంటి ఒక అద్భుతమైన దేవుని సంబంధి తన భార్య అయిన రాహేలు బొమ్మ తెచ్చుకుంటే యాకోబు రాహేల్ని కాపాడుకోలేకపోయాడు. పాపమున్న ప్రార్థన, పాపము ఎదలో ఉంచుకుని, పాపం ఒడిలో ఉంచుకుని, పాపములోనే బ్రతుకుతూ నా ప్రార్థనలు వినబడాలి, నేను చేసే ప్రార్థనలన్నిటికీ దేవుడు అలా జవాబు ఇచ్చేస్తాడు. ఎక్కడవుతుంది నీకు జవాబు? నీకు జవాబు రాదు. మనం చాలా పట్టించుకోకుండా ఉంటాం, చాలా పట్టించుకోకుండా ఉంటాం. ఏదైనా గాయమైంది అనుకోండి, కొంతమంది గోరుతో ఇలా 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 అంటుంటారు. గోరుతో లేపుతారు, అలా కూర్చుని, అలా సాఫీ కూర్చుని. ఆ పొరలు వేసిన తర్వాత అలా మెల్లగా పొర తీసేస్తారు. లాస్ట్ కొంచెం రక్తం అవుతుంది. మళ్ళీ 4 రోజులకి చిన్న గాయం అవుతుంది. మళ్ళీ పొర, మళ్ళీ గోరు పెట్టి అలా 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 లేపుతారు. ఆ తర్వాత తగ్గిపోతుంది. తర్వాత ఏదో మొత్తానికి ఏదో దెబ్బ తగులుతుంది, మళ్ళీ దాన్ని గోరుతో ఇలా ఇలా అంటారు, అది తగ్గిపోద్ది. నీ బాడీలో అన్ని పార్ట్లు బాగానే ఉన్నప్పుడు నువ్వు గోరుతో పెట్టినా ఏంతో చేసినా ఏమవుతావు. అదే నీ బాడీలో ఏదో ఒక లేనిపోయింది వచ్చి చేరింది, లేకపోతే షుగర్ వచ్చింది, అది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఒక ఆయన కాలు తీశారంట. ఎందుకు కాలు తీశారంట? షుగర్ హై లెవెల్లో ఉందంట. షుగర్ లెవెల్లో ఉంటే ఏమైందండి? ఏం జరిగింది? ఏం జరగలేదంట, చెప్పు కరిసిందంట. చెప్పు కరవడం ఏంటండి విడ్డూరంగా? చెప్పు కరవడం ఏంటండి? ఇంతమంది పెద్ద మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు లాగా ఆరోగ్యం లేనప్పుడు ఒకేలాగా ఉంటుందా? మాకు ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు నరసాపురం నుంచి భీమవరం పని చేసుకుంటా వచ్చేవాడు. అలా ఆవిడ క్యారేజీ పెట్టి పంపించేది. 7 గంటలకే ట్రైను, 7:30కో 7 గంటలకో ట్రైన్ అది, నరసాపురం నుంచి భీమవరం. వాడు బయలుదేరి వస్తా ట్రైన్లో కూర్చునేవాడు అంట. ఒక అరగంట పావు గంట రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తారు కదా, ఆడికి ఆకలి అయిపోతూ ఉండేదంట. అప్పటికి ఒక 6-7 ఇడ్లీ తినేసి వచ్చేవాడు. నేను అనేవాడిని, అరే ఆ టిఫిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే ఆకలేసేద్దారంటారు నీకంటే. మామూలుగా నేను ఒక అరగంట లేట్గా చేస్తే ఇంకో అరగంట భోజనానికి లేట్ అయిపోతుంది నాకు. అది అవదు, అది ఒప్పుకోదు. సరే మొత్తానికి అతనికి అరుగుతుంది, మంచి ఆరుదల ఉంది. బాక్స్ ఇప్పేసుకొని, క్యారేజ్ ఇప్పేసుకొని రైల్వే స్టేషన్లో కూర్చొని భోజనం చేసేవాడు అండి. ఏది మధ్యాహ్నం తినాలి చూసారు, ఆ భోజనం తినేసి ఖాళీ క్యారేజ్ ఎట్టుకొచ్చేవాడు వీడు. షాపులో ఇంకా కొంతమంది పని చేసుకునేవాళ్ళు ఉండేవారు. వాళ్ళందరూ బుట్ట భోజనాలు తెచ్చుకునేవారు. తల 30 రూపాయలు, తల 40 రూపాయలు వేసుకుని బుట్ట భోజనం తెచ్చుకొని షేర్ చేసుకునేవారు. వీడు క్యారేజ్ పట్టుకుని వెళ్ళేవాడు. ఈడనేవాడు,
నేను నాకు కూడా భోజనం తెప్పించండి రా అనేవాడు. క్యారేజ్ ఉంది కదరా నీకంటే, పొద్దున్న తినేసాను అది. పొద్దున్న ఎప్పుడు తినేసేవారంటే భీమవరం రాకముందే తినేసాను. మళ్ళీ భోజనం తెచ్చేవారు. వీళ్ళందరూ కలిపి ఒక్క బుట్ట తింటే, నేను అబద్ధం చెప్పట్లా, ఈడొక్కడే ఒక బుట్ట తినేసేవాడు. ఏంటి, పొద్దున్న ఇడ్లీ తిని మళ్ళీ భోజనం ఒక రౌండ్ తినేసి మళ్ళీ ఆ కూర అన్న మిగిలిపోతే ఆ కూర మళ్ళీ ఇలా దగ్గర తీసుకుని అందరి కూరలోనే అది కూడా తినేసేవాడు. తినేసి ఒక అరగంట పోయిన తర్వాత ఏమన్నాడు తెలుసండి, ఇవాళ సరిగ్గా అనేవాడు. అది ఎప్పుడు చెల్లుతుందంటే, నువ్వు ఏం చేసినా ఎప్పుడు చెల్లుద్దంటే వయసులో ఉన్నప్పుడు చెల్లుతుంది. ఇప్పుడు కానీ అదే ట్రిక్ చేసాడు అనుకోండి చెల్లదు. అది వయసు. మనం కూడా ఏమనుకుంటామంటే, నేను అప్పుడు పలానా చోటకెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన జవాబు వచ్చింది, అప్పుడు చెల్లింది. ఇంకా నీ మీద యాక్షన్ తీసుకోలేదు దేవుడు. పలానా అప్పుడు ఇలా చేసినా దేవుడు నా మనవి ఆలకించాడు. ఆయన ఆలకించలేదు, ఏమీ లేదు. ఆయన మధ్యలో ఏటు కాకుండా ఉండిపోయాడు అంతే. కానీ ఒకరోజు దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటంటే, ఆయన మౌనంగా ఉంటాడంట. దేవుని యాక్షన్ ఏమి ఉండదు, ఆయన మౌనంగా ఉంటాడు, సైలెంట్గా ఉండిపోతాడు అంతే. ఆయన సైలెంట్గా ఉన్నాడంటే మనం ఆ సమస్యలోంచి బయటికి రాలేం. ఏమైంది, ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి వచ్చింది? దావీదు సింహాన్ని చంపడానికి వెళ్తే దేవుడు అభిషేకం ఇస్తే 2 ముక్కల కింద చీల్చి పాడేశాడు దావీదు. అదే దావీదు దగ్గరికి ఎలుగుబంటి వస్తే అసలు దాని సైజు ఏంటి, దాని అవతారం ఏంటి, దాని రూపం ఏంటి చూసి తడుస్తూ వచ్చిపోతాడు. దాన్ని చంపేయాడంట దావీదు. గొలియాతు అన్న మహాశూరుణ్ణి తల తీసి చెట్టుకు వేలాడగట్టిన మహావీరుడైన అతడి మనవిని ప్రభు ఖచ్చితంగా ఆలకించేవాడు. చంపడానికి వచ్చిన సౌలు చేతుల నుండి దావీదును ఎన్ని మార్లో దేవుడు తప్పించాడు. ఇదంతా దేవుని కృప అతనికి తోడుగా ఉన్నది. అదే దావీదు పాపము చేసి తను ఒక చిన్న మనవి చేస్తున్నాడంట దేవుడికి. అదేంటి తెలుసా? ప్రభువా, ఆ బిడ్డను బ్రతకని, ప్రభువా ఆ బిడ్డను బ్రతకని నాయనా, ఆ బిడ్డను బ్రతికించు ప్రభువా, ఆ బిడ్డ బ్రతికేటట్టు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడంట. కానీ బిడ్డ కళ్ళు తేలేస్తున్నాడంట గంటకి. నీ మనవి అంగీకరించబడాలి అనే ఉద్దేశం కనుక మీకు ఉంటే, ఆపత్కాలమందు దేవుడు మీకు జవాబు ఇవ్వాలి అని మీరు కోరుకుంటే, మీరు కలిగి ఉండవలసింది ప్రార్థనా జీవితానికి కంటే మీ ప్రార్థనలో మీకు యథార్థత ఉండాలి. మీ ప్రార్థనలో మీరు నిజాన్ని కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తులమే, కానీ రక్షణలో నిలిచిన వ్యక్తులమా లేదా అనే చూసుకోవాలి. రక్షణలో నిలిచి ఉన్న వ్యక్తులమా కాదు. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, రక్షణ కోల్పోయారు. ఒకప్పుడు చాలా చక్కగా ఉండేవారు ప్రార్థనా జీవితంలో, రక్షణ కోల్పోయారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, రక్షణ కోల్పోయారు. ఆ సందర్భాలు ఇక్కడ వీళ్ళ దగ్గర, వీళ్ళ సందర్భాలు వాళ్ళ దగ్గర, రక్షణ కోల్పోయిన స్థితి. వాళ్ళతో లాభం కలిగితే వాళ్ళతో, వీళ్ళతో లాభం కలిగితే వీళ్ళతో, రక్షణ కోల్పోయారు వాళ్ళు. రక్షణను కోల్పోతే ఖచ్చితంగా ఒక సమయంలో నీ ప్రార్థన నువ్వు చేస్తావు, కానీ నీ ప్రార్థనకు జవాబు రాదు. అన్ని సమయాల్లో నీకు ప్రార్థనకి జవాబు అక్కర్లేదు తెలుసా మీకు?
అన్ని సమయాల్లో నీ ప్రార్థనకు జవాబు అక్కర్లా, ఆపత్కాలంలో నీ ప్రార్థనకు జవాబు కావాలి. అంతే కదా. ఇప్పుడు అన్నం పెడతారనుకోండి, ఆడవాళ్ళు మట్టికే వండి మగవాళ్ళు మానేరు కదా. ఆడవాళ్ళు వండుతారు, మగవాళ్ళు వండుతారు. ప్రభా ఈరోజు నాకు సాంబార్ అన్నం ఎలాగైనా రావాలి ప్రభా అంటే నువ్వు దానికోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇక్కడ అందరికీ సాంబారు అన్నం వండేశారు, దానికోసం నువ్వు ప్రార్థన చేసేవలసిన అవసరం లేదు. దాని గురించి నువ్వు పెద్దగా మొరపెట్టేసి కన్నీళ్లు కాచేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా? ప్రభా భోజనం అందరికీ ఉన్నా సరే నాకు ఉండాలి ప్రభా, ఎలాగోలాగా నాకు భోజనం సిద్ధపరచు ప్రభా నువ్వు ప్రార్థన చేయాలి. అక్కర్లేదు. ఓ పెళ్ళికి వెళ్ళావు, బంతికడ కూర్చొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నావు. ఎవరో అడుగుతున్నారు, ఎందుకమ్మా అంత ఎడుతున్నావు, బాధపడతావు అని చెప్పేసి అంటే, నాకు పలావు మొక్కలు, పచ్చిరేయులు, చేప మొక్కలు అన్నీ రావాలని నేను ఇంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నానంటే, ఓరి ముద నష్టపోడా, ఎందుకు అంత అలా ఏడిసేయాలా, కన్నీళ్ళు కాచేయాలా, ఇక బంతిలో కూర్చున్నావు మరిని అండ్ కావాలా జవాబు? అలాంటప్పుడు ఏడిసేయాలా? కానీ దేనికి రావాలి జవాబు? ఆపత్కాలం ఒకటి ఉంటుంది, అప్పుడు నీకు వచ్చి ఎవరో పలావు పెడతారండి. పలావు, కోడి మాంసం, వేట మాంసం, చేపలు ఇవన్నీ తీసుకొచ్చి నీకు పెట్టరు. ఆపత్కాలాలు ఉంటాయి ప్రతి వాడికి. అప్పుడు యెహోవా సహాయకుడు అవ్వాలి, అప్పుడు ఆయన మాత్రమే నీకు సహాయం చేస్తాడనమాట. అలాంటి ఆపద కాలం ఒకటి ఉంటుంది. ఆపద కాలంలో నీ స్థితి ఏంటి? ఇప్పుడు దావీదు గారికి ఏమొచ్చింది? ఈరోజు ఆపద కాలం వచ్చింది, కానీ ఆయన ఎదలో పాపం ఉంది. ఆయన ఎన్నో ఆపద కాలాల్లో దేవుడు అతనికి జవాబు ఇచ్చాడు. ఇప్పుడు కూడా దావీదు ఏమనుకున్నాడంటే, నేను కన్నీళ్లు కారిచి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి దగ్గర నుంచి నాకు జవాబు కలుగుతుంది.